ఒకసారి ఈ రీల్ని కంప్లీట్గా ఎండ్ వరకు చూడండి. చూసిన దాని తర్వాత నేను చెప్పిన దానిలో ఏమైనా వర్తుందా లేదా ఒకసారి మీరే చెప్పండి. ఇప్పుడు ఇంకో 1 మంత్ తర్వాత మనకైతే ఐపీ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి కదా. జనరల్గా ఐపీ స్ట్రాటజీలో ఎట్లా ఉంటుందంటే వెరీ షార్ట్ క్వశ్చన్స్, లాంగ్ క్వశ్చన్స్. ఇక్కడ 3 క్వశ్చన్స్ ఉంటాయి. అయితే మన వాళ్ళు ఏంటంటే ఎప్పుడైతే వెరీ షార్ట్లోకి వెళ్ళిపోయారనుకో ఆడ బోల్డ్ అని క్వశ్చన్లు ఉంటాయి. అన్ని క్వశ్చన్లలో మనకేమైందంటే ఇది ఒక రాని క్వశ్చన్ ఉంటుంది. ఆ రాని క్వశ్చన్లో మనం ఏం చేస్తామంటే అరే భయ్ నాకు ఈ క్వశ్చన్ రాదు అని చెప్పేసి మనం టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఆ టెన్షన్ చాలా అయినాక వచ్చిన క్వశ్చన్లు పోతే ఉన్నాయి పోతే ఉంచుకున్న పోతే అట్లా కాకుండా అంటే ఇది నా సజెషన్ కాదు, నా సీనియర్స్ నాకు ఇచ్చిన సజెషన్, దాంతోపాటు నేను ఫాలో అయిన సజెషన్, దాంతోపాటు నేను ఎప్పుడైతే ప్రిపేర్ అవుతున్నానో మ్యాక్సిమం మేమందరం యూజ్ చేసిన స్ట్రాటజీ ఇది. ఫస్ట్ ఏం చేయాలంటే లాంగ్ ఆన్సర్స్ ఉంటాయి కదా, ఆ లాంగ్ ఆన్సర్స్ ఏవైతే నువ్వు ప్రిపేర్ అవుతావో గవ్వే వస్తాయి. మ్యాక్సిమం వాడు ఎక్కడ స్కిప్ చేయాలనుకున్నా కూడా ఏం చేస్తాడంటే ట్విస్ట్ ఎక్కడ ఇస్తాడంటే వెరీ షార్ట్లో కానీ ట్విస్ట్ అనేది ఇస్తాడు, కానీ లాంగ్ ఆన్సర్లో ట్విస్ట్ ఇవ్వడు మ్యాక్సిమం. ఎందుకంటే ఒక పేపర్ తయారు చేసేటప్పుడు ఆ పేపర్ అనేది అక్కడ ఒక టాపర్ ఒక యావరేజ్ స్టూడెంట్స్ అవుతే మంచిగా రాసేలాగా ప్రిపేర్ చేస్తారు, బాగా అయ్యేలాగా ప్రిపేర్ చేస్తారు. కాకపోతే మనం ఎప్పుడైతే లాంగ్ ఆన్సర్ని వదిలేసి వెళ్ళిపోతామో అక్కడే మనం చేసి పెద్ద మిస్టేక్. ఫస్ట్ ఏం చేయాలంటే లాంగ్ ఆన్సర్లోకి వెళ్ళిపోయి లాంగ్ ఆన్సర్ రాసుకున్నాం అనుకో మనకు మ్యాక్సిమం క్వశ్చన్లు అయితే మన జేబులో అయితే కొన్ని మార్కులు పడిపోతాయి. ఇక మనకి అనిపిస్తుంది కొంచెం కాన్ఫిడెన్స్ వస్తారా బై లాంగ్ ఆన్సర్లు అయిపోయినాయి, ఇక మిగిలిన వెరీ షార్టే కదా అని చెప్పేసి అప్పుడు ఏం చేయాలి, షార్ట్ ఆన్సర్స్లోకి వచ్చేసేయాలి. షార్ట్ ఆన్సర్లోకి వచ్చేసిన తర్వాత మనం ఎప్పుడైతే వెరీ షార్ట్లోకి వచ్చేస్తామో వాడు ఏం చేస్తాడు, వాడు ఒకసారి పేపర్ కరెక్షన్ చేసేటప్పుడు కూడా ఎప్పుడైతే లాంగ్ ఆన్సర్లోకి వస్తాడో లాంగ్ ఆన్సర్ కరెక్ట్ అయ్యి దాని తర్వాత షార్ట్ ఆన్సర్లు మ్యాక్సిమం కరెక్ట్ అవుతున్నాక వాడేమనుకుంటాడు పర్లేదులే అనుకొని ఇంకా కరెక్షన్ వాడికి ఇంకా మార్క్స్ తీసుకుంటూ వెళ్ళిపోతాడు. అదే మనము ఫస్టే వెరీ షార్ట్లోకి వెళ్ళిపోయి అక్కడ మిస్టేక్ చేసి షార్ట్లోకి వెళ్ళిపోయి అక్కడ మిస్టేక్ చేసి తర్వాత లాంగ్ ఆన్సర్కి వచ్చిన దాని తర్వాత ఆగమాగంలో మళ్ళీ టైం సరిపోక ఏదో సగం రాసేసాం అనుకో ఉండే మార్కులు పోతాయి, ఉంచుకున్న మార్కులు పోతాయి. సో ఒకవేళ ఈ స్ట్రాటజీ నీకు కరెక్ట్ అనిపిస్తే కమెంట్ చేయండి, దాంతోపాటు మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. స్టే విత్ అగ్రిగేరియర్.